కాళ్ళు కిందికి మీదికి ఊపుతూ చేస్తున్న యువకుడు ఎవరో కాదు. ఈ ఆసనం ఏమంటారు? ఇది కాళ్ళు పై ఏం లేదు, అంతే చేయడమేనా? అంటే మాస్టర్ ఉంటే అవి చెప్పుకుంటూ చేస్తుంటారు. కాదు, ఇప్పటికి గంట నుంచి చేస్తూనే ఉన్నాం. అంత ఎనర్జీ ఎడికించి వస్తుందని అదే షాక్ అవుతున్నాం మేము. అసలు ఎంత ఫ్లెక్సిబుల్గా చేస్తుండంటే అంత ఫ్లెక్సిబుల్గా కాళ్ళు స్ప్రింగ్లా మన కాళ్ళు అట్లా అయితే అసలు ఎంత ఫ్లెక్సిబుల్ అంటే అంత ఫ్లెక్సిబుల్. ఇందాక గాలిలోదైతే హైలైట్ అసలు. బాడీ రెండు చేతులు పెట్టి చేస్తుంది. డైలీ మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తాడన్నా? 5:30 నుంచి 7-8 వరకు. గంటగా 2 గంటలు మామూలుగా. ఇంత ఫ్లెక్సిబుల్ చూడ. హ్యాండ్స్ మీద నిల్చుంటారు. ఏం పేరు అన్న? ఏం పేరు? మైండ్ బ్లోయింగ్. ఇట్లా చేస్తే అసలు ఎవరైనా పిల్లలు చేయగలుగుతారా? చేయలేరు. ఇట్లా ఆరోగ్యానికి మెయిన్ సూత్రాలంట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35. మళ్ళీ ఇటు సైడ్ తిరిగి మళ్ళీ దగ్గర 50 మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 34. సూపర్. బ్యాక్ సైడ్ లెగ్ పుషింగ్ చూడొచ్చు. ఇట్లా మొత్తం ఫ్లెక్సిబుల్గా లెగ్స్ని ఇట్లా చేస్తే లెగ్స్ చాలా ఫ్రీగా ఉంటాయి, హ్యాండ్స్ కూడా ఫ్రీగా ఉంటుంది. బాడీ ఇది లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ఇట్లా లెఫ్ట్ పైకి పెట్టి అండ్ లెఫ్ట్ లెగ్ని వచ్చేసి రైట్ సైడ్ మూవ్ చేసుకొని ఫ్లెక్సిబుల్గా పట్టుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంతా ఫ్రీగా అయిపోతుంది. అట్లాగే సేమ్ రైట్ సైడ్ కూడా చూస్తారు కదా, రైట్ సైడ్ హ్యాండ్ వచ్చేసి అటు పెట్టి లెఫ్ట్ సైడ్ లెగ్ని ఇటు పెట్టి ఇటు సైడ్ చేస్తే మంచి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఈయన పేరు భిక్షపతి. మన ఎక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా చేయడం జరుగుతుంది. ఇప్పటికీ ఆయనకు దాదాపు 70 years. సో ఇది చాలా గ్రేట్నెస్ అని కూడా చెప్పచ్చు. అయితే ఇతని పేరు వచ్చేసి భిక్షపతి. చూస్తున్నారు కదా,
పొద్దున్నే 5:40 ఉదయాన్నే పార్క్ వచ్చేస్తాడు. పార్క్ వచ్చిన తర్వాత యాసనాలు అయితే మొదలుపెట్టేస్తాడు. ఇంతకుముందు 10K రన్లో కూడా సెకండ్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు యాసనాలు ఎలా చేస్తున్నాడు. 2 చేతులు 2 కాళ్ళు పైకి ఎత్తి మొత్తం యాసనాలు బాడీని అయితే ఫ్లెక్సిబుల్గా తిప్పుకుంటా అసలు మామూలుగా చేస్తలేడు. ఇక్కడ వచ్చినటువంటి యువకులు కూడా ఆయనను చూసి చాలా ఇన్స్పిరేషన్ అవుతున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం ఎటువంటి యాసనమైనా ఇట్లా చాలా ఈజీగా చేసేస్తుండు. మనం ఇప్పుడు 25-30 ఏజ్ రాగానే మనం అయితే అసలు ఏం చేయలేకపోతున్నాం. కానీ ఈయన ఏజ్ వచ్చేసి 70 ఇయర్స్ అయినా కూడా చాలా ఫ్లెక్సిబుల్గా అయితే యోగా లాంటి ఆసనాలు చేస్తున్నాడు. చూడొచ్చు మనం 2 చేతుల మీద అలా గాల్లో ఎలా నించుండో. మనం ఇప్పుడు అసలు 2 చేతులు కాదు కదా, 2 కాళ్ళు 2 చేతులు పెట్టి కూడా నించొని డిప్స్ కొట్టాలన్నా కూడా మనకు శాతం కాదు. కానీ చూస్తురుగా 2 చేతుల మీద మొత్తం గాల్లో లేపి నించుంటుండు. దీనికి గల కారణం ఏంటంటే ప్రతిరోజు ఉదయం ఆయన్ని 5 గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత మనకు 5-5:30కి అయితే పార్క్ వచ్చేసి 7:30 వరకు అయితే కంటిన్యూస్గా 2 అవర్స్ అయితే ఇలా యాసనాలు అయితే చేస్తూ ఉంటాడు. అండ్ ఈయనను చూసి చాలామంది ఇన్స్పిరేషన్గా అయితే తీసుకొని చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళు అయితే చాలామంది ఆయనను చూసి నేర్చుకుంటూ ఉంటారు. అండ్ మనం చూడొచ్చు ఇక్కడ యోగా యాసనాలతో పాటు చాలా ఎక్సర్సైజులు అయితే చేస్తున్నాడు. మామూలు ఎక్సర్సైజులు కాదు, భంగిమాలు అంటారు కదా, అలా డిఫరెంట్గా అయితే చేస్తున్నారు. మీరు కూడా ఇది చూసి ఇంటి దగ్గరనే ఒకవేళ మీకు వీలు కాకపోతే ఇంట్లో అయితే చూసి నేర్చుకోవచ్చు. ఇక్కడ మనకు చూస్తున్నారు కదా యువకులు కూడా చాలామంది ఆయనను చూసి అయితే నేర్చుకోవడం జరిగింది. కాకపోతే ఆయనలాగా మాత్రం చేయలేరు ఎవరు. ఈ విధంగానైతే ఈయన పొద్దున్నే వచ్చేసి చేస్తూ ఉన్నాడు. ఈ ఎక్సర్సైజ్ల వల్ల మన బాడీకి అయితే మన ఆరోగ్యానికి అయితే చాలా బాగా ఉంటుంది. అందుకని ఇప్పటి వరకు అయితే ఆయనకు ఒక్క చిన్న ప్రాబ్లం కూడా హెల్త్ పరంగా అయితే రాలేదు. ఆయన దాదాపు 25 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా ఇదైతే చేయడం జరుగుతుంది అంట. మనకైతే ఇప్పుడు ఆయన అయితే చెప్పడం జరుగుతుంది. చూడొచ్చు మనకు అన్ని యాసనాలు అయితే పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ టైం మాత్రం ఫుల్ వీడియో అయితే చేద్దాం అనేసి అన్నాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే 2 అవర్స్ అన్నారు కదా. సరే ఇప్పుడైతే మనం ఒక 10 మినిట్స్ వీడియో అయితే మీకోసం తీయడం జరిగింది. ఎందుకంటే మీరు కూడా ఇది చూసి ఇన్స్పిరేషన్ అవుతారని చెప్పేసి చిన్న ఆశ మాత్రమే. ఇట్లాంటివి చూసి మీరు ఇంట్లో కానీ అంటే మీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే ఒక ½ అవర్ చేశారనుకోండి, మీకు కూడా బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. వాకింగ్ అండ్ రన్నింగ్ చేయని వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని ఇట్లా చేసుకోవచ్చు. మనకి ఎందుకంటే ప్రతిరోజు ఒక 40 నిమిషాలు ఏదో ఒకటి యాసనం కానీ ఏదైనా ఒక ఎక్సర్సైజ్ కానీ చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి అయితే మనకు నిపుణులు చెప్తున్నారు. అంటే మన ఆరోగ్య నిపుణులు ఉంటారు కదా, వాళ్ళందరూ చెప్తున్నారు. ఈ మధ్య చాలా షుగర్, బీపీలు ఇట్లా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చేసి హాస్పిటల్ పోతున్నారు. అటువంటిది ఈయన 25 సంవత్సరాలుగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే ఈ ఎక్సర్సైజులు చేయడమే. మిమ్మల్ని కూడా ఇట్లాంటి ఎక్సర్సైజులు 15-20 సంవత్సరాలు చేస్తాను. 20 సంవత్సరాల నుంచి చేస్తారు. అది మన ఎంతమంది రన్నింగ్ చేసేవాడిని, వాకింగ్ చేసేవాడిని. అవన్నీ మొక్కల్లో పెయిన్ వస్తుంది కాబట్టి వాడిని రన్నింగ్ వాకింగ్ బంద్ చేసి ఓన్లీ ఇది వామప్స్ కానీ యోగానని. ఎంతసేపు చేస్తారు మొత్తం? 2 అవర్స్ చేస్తాను. 2 అవర్స్ 5:40 నుంచి 7:40 నాన్ స్టాప్. అదే రోజు చూస్తుంటాము మామూలుగా. 15 ఇయర్స్ నుంచి అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు మిమ్మల్ని చూసి చాలామంది యూత్ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. వాళ్ళకి నాకు ఇన్స్పిరేషన్ వీళ్ళే ఇక్కడ వీళ్ళేనా యూత్ వాళ్ళు నన్ను కలుపుకున్నారు అంతే. అన్నీ చేయమనట్లేదు, ఇందులో కొన్ని చేస్తే చాలు. అదే అంటున్నా 65 ఇయర్స్లో 62 ఇయర్స్లో 15 ఇయర్స్ బాయ్ లాగే 62 ఇయర్స్లో 18 ఇయర్స్ బాయ్ లాగా చేస్తుందంటే అదే కొంచెం ముఖాల నొప్పులు వచ్చినాయని ఇవి స్టార్ట్ చేసినాను. అయినా పర్లేదు, వాకింగ్ చేస్తే కూడా సార్ పార్క్లో మాకు వచ్చిన ప్రైజ్లు ఎవరికి రాలేదు. ఫస్ట్ ప్రైజ్ అంటే డెఫినెట్లీ పార్క్లో కాదు, ఇంకా నీకు బయట కూడా రావాలి. స్టేట్ లెవెల్లో కూడా రావాలి, డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో రావాలి. ఇంకా 10K కొట్టినప్పుడు సెకండ్ ప్రైజ్ వచ్చిందా స్టేట్ లెవెల్లో? 10K. ఓకే. ఇక్కడ మా లోకలే, స్టేట్ అవన్నీ పోలేదు, లోకల్లో 10K రన్నింగ్ కొట్టినప్పుడు సెకండ్ ప్రైజ్ వచ్చింది. రావాలి ఇంకా నీకు డెఫినెట్లీ చాలా ప్రైజ్. ఎందుకంటే ఇంత ఫ్లెక్సిబుల్గా చేస్తున్నావు కాబట్టి నీ వీడియో చూసి ఫుల్గా అయిపోతుంది. అవును సార్.
కానీ నేను చూసి చాలామంది వీడియో చూసి కూడా ఇంట్లో కూడా నేర్చుకోవచ్చు. ఇది చూసిగా మంచి మంచి ఆసనాలన్నీ 62 ఇయర్స్లోనే భిక్షపతి అన్న చేస్తుండు. మీరు కూడా చేయొచ్చు. మీరు ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరు మధ్య ఈయననా? ఈయన గురువా ఆయన గురువా? ఈయన సరే సరే.